అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణానికి భూముల చదును ప్రక్రియ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నిర్దేశించిన ఆగస్టు 15 లక్ష్యాన్ని చేరుకునే దిశగా అధికారులు పనులను వేగవంతం చేశారు. కరకట్టపై ఇస్కాన్ టెంపుల్ ఎదురుగా ఉన్న అరటి తోటలో ఏడీసీఎల్ ఆధ్వర్యంలో భారీ యంత్రాలతో చదును పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ కు అంగీకరించిన రైతుల నుంచి సిఆర్డీఏకు అప్పగించిన భూముల్లోనే ఈ పనులు చేపట్టారు. మొత్తం 3.92 కిలోమీటర్ల మేర నిర్మించనున్న సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 పనుల్లో ఇది కీలక దశగా భావిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ కు ఇవ్వని భూములపై కూడా త్వరలో సిఆర్డీఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం చదును పనులు ఎలా జరుగుతున్నాయి? గ్రౌండ్ లో పరిస్థితి ఏంటి? పూర్తి వివరాలు మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయడం జరిగింది. ఆగస్టు 15 కల్లా ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి నిర్మాణానికి సంబంధించి పూర్తి చేసుకుని అందుబాటులోకి తీసుకురావాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రస్తుతం నిర్మాణ సంస్థ పనులు వేగవంతం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2లో ఉన్నాము. ఈ ఫేజ్ 2లోకి సంబంధించి ఇప్పటికే స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్గా భూములు ఇచ్చారు. ఆ భూముల్లో ప్రస్తుతం చదును ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇచ్చిన సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వెనువెంటనే ఇక్కడ ఉన్న భూముల్లోని పొలాల్లో ఉన్న పంటను మొత్తం ప్రస్తుతం తొలగిస్తున్నారు. చదును ప్రక్రియ కొనసాగుతుంది. వెనకాల చూసుకోవచ్చు, ఇది ఏదైతే ఉందో దాదాపు 2 మీటర్లకు సంబంధించిన రోడ్డులో భాగంగా ఈ ప్రదేశంలో ఉన్న అరటి తోట సంబంధించి కూడా పూర్తిగా చదును ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఇందుకు సంబంధించిన చదును ప్రక్రియను ఏడీసీఎల్ ఆధ్వర్యంలో ఎన్సీసీ నిర్మాణ సంస్థ ప్రస్తుతం జేసీబీ ద్వారాలోని ఈ రోడ్డు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న పొలాలను ప్రస్తుతం తొలగిస్తున్నారు. ఈ భూములన్నీ కూడా మనకు కనపడుతున్న భూములన్నీ కూడా ఇప్పటికే రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ ద్వారా సిఆర్డీఏకు భూములు అప్పచెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆ భూముల్లోని చదును ప్రక్రియ కూడా ప్రారంభించడం జరిగింది. ఇది మొత్తం మనకి జరుగుతుంది ఏదైతుందో చదును ప్రక్రియ ఏదైతే ఉందో ఇస్కాన్ టెంపుల్ ఆపోజిట్ లోని ప్రధానంగా ఉన్న అరటి తోటకి సంబంధించి కూడా తొలగింపు ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. భూమి దాదాపు 200 మీటర్ల వరకు పూర్తి స్థాయిలోని ప్రస్తుతం ఇక్కడ అరటి తోట ఉంది. అరటి తోటను ఏ విధంగా తొలగిస్తున్నారో మనం చూసుకోవచ్చు. ఇప్పటికే నేనున్న ప్రదేశం, ఈ ప్రదేశంలోనే ఉదయం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. నిన్న ఏదైతే ఉందో శుక్రవారం నాడు సీడ్ యాక్సిస్ రోడ్డు స్పీడప్ చేశారు. నిర్మాణ పనులు ఏదైతే ఉందో ఆగస్టు 15 కల్లా అందుబాటులో తీసుకొచ్చేది కూడా దీనికి ఉన్న కనెక్టివిటీగా ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2తో పాటు మరో పక్క స్టీల్ బ్రిడ్జ్లు 2 కూడా నిర్మాణం వేగవంతం చేశారంటూ కూడా మొదటిసారి సిటీ 24/7 రివీల్ చేయడం జరిగింది. స్టోరీ టెలికాస్ట్ అయిన నెక్స్ట్ రోజే మనం చూసుకోవచ్చు సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2కు సంబంధించిన పనులు స్పీడప్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రస్తుతం నిర్మాణ పనులను కూడా చాలా స్పీడ్గా కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో ఈ భూమికి సంబంధించి అరటి తోటను తొలగిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనకు కనబడుతున్నాయి. దీనికంటే ముందు మనం చూసినట్టయితే గతంలోనే ముఖ్యమంత్రి నివాసం ఎదురుగా దాదాపు 300 మీటర్లకు సంబంధించి కూడా డీబీఎం కంప్లీట్ చేశారు. ఆ డీబీఎంకి సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలోనే ఇప్పటికే కొంత భాగం వరకు కూడా ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్, దాంతోపాటు బీఆర్టీ రోడ్డుకి సంబంధించి కొంత భాగం వరకు డీబీఎం నిర్మాణం కూడా పూర్తి చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం గతంలో కూడా టెలికాస్ట్ చేశాము. అయితే ప్రస్తుతం ఏదైతే ఉందో అరటి తోటకు సంబంధించి తొలగింపుతో పాటు ఇతర భూములకు సంబంధించిన తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయడం జరిగింది. ప్రధానంగా సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2కు సంబంధించి మనం చూసుకున్నట్టయితే గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటపాలెం నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ల వరకు కూడా అప్పట్లోని
బిఆర్టీ రోడ్డుకి సంబంధించి డీబీఎం వేశారు. ఆ తర్వాత భూములు రావాల్సిన పరిస్థితుల నేపథ్యంలోని దాదాపు కొంత భాగం వరకే రోడ్డు నిర్మాణం చేసి దాన్ని నేరుగా కరకట్టకు కనెక్ట్ చేశారు. అయితే ఆ తర్వాత భూములు తీసుకునే ప్రక్రియలో భాగంగా సిఆర్డీ ఆధ్వర్యంలోని ఈ భూములు తీసుకునేందుకు భూసేకరణకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత రైతులతోని సంప్రదింపులు జరిపారు. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్కి సంబంధించి రైతులతోని పూర్తి స్థాయిలోని సామరస్యంగా భూములు తీసుకోవాలనే నిర్ణయానికి సిఆర్డీ రావడం జరిగింది. ప్రధానంగా నేనున్న ప్రదేశం మొత్తం కూడా ఉండవల్లి పెనుమాకు సంబంధించిన రైతులకు సంబంధించిన భూములు, వాళ్ళతో సంప్రదింపులు జరిపిన తర్వాత దాదాపు 99% మంది రైతులు ముందుకు వచ్చి రోడ్డు నిర్మాణానికి సంబంధించి భూములు ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. అప్పుడు మనకున్న సమాచారం ప్రకారం 12 నుంచి 15 ఎకరాల వరకు కూడా రావాల్సి ఉంది. ఆ తర్వాత ఈ సిఆర్డీ సంప్రదింపులు జరపడం, ఆ తర్వాత రైతులు ముందుకు వచ్చిన నేపథ్యంలోని ఇప్పుడు దాదాపు అన్ని క్లియర్ అయిన పరిస్థితి కనబడుతుంది. నాకున్న సమాచారం ప్రకారం సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించి 7.5 ఎకరాల వరకే భూములు రావాల్సి ఉంది. అందులోని 1.5 ఎకరం మాత్రం పెనుమాక రైతుల నుంచి రావాలి, 6 ఎకరాలు మాత్రం ఉండవల్లి రైతుల నుంచి రావాలి. వాటికి సంబంధించి మాత్రం ఇప్పటికే సిఆర్డీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వాళ్ళందరికీ కూడా ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మరోపక్క అవార్డు కూడా ఇచ్చేందుకు సిఆర్డీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటీవల మనం చూసాము ఇదే సీడ్ యాక్సిస్ రోడ్లోని కొంత భాగం దాదాపు 2.73 ఎకరాలకు సంబంధించిన భూమి ఉంది, అరటి తోట. ఆ భూమికి సంబంధించి శనివారం పూట సిఆర్డీ అధికారులు అవార్డు ఇచ్చి ఆ భూమిని తీసుకొని అక్కడ చదును ప్రక్రియ చేసి అక్కడ రోడ్డు కూడా నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అప్పుడు రైతులు వచ్చి పూర్తి స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే సిఆర్డీ ఒకటే చెప్తుంది, ఏదైతుందో సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి భూములు ఇస్తాల్సిన రైతులతో ఇప్పటికే పలుమార్లు సంప్రదింపులు జరిపాము. చాలామంది రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కొంతమంది మాత్రమే 1-2% మాత్రమే రైతులు ముందుకు రాకపోవడంతో ఇక తప్పని పరిస్థితుల్లో చర్యలు తీసుకుంటామంటూ కూడా సిఆర్డీ అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగానే భూములు ఇవ్వని రైతుల దగ్గర అవార్డు ఇచ్చి భూసేకరణ కింద ఆ భూములు తీసుకునే ప్రక్రియను కూడా చేస్తున్నారు. ప్రస్తుతం నేనున్న ప్రదేశం మాత్రం స్వచ్ఛందంగా రైతులు ల్యాండ్ పూలింగ్కి ముందుకు వచ్చి ఈ భూములన్నీ కూడా స్వాధీనపరుస్తూ ఉన్నారు. స్వాధీనపరిచిన భూముల్లోని ప్రస్తుతం ఈ చదును ప్రక్రియ మాత్రం మొత్తం కొనసాగుతుంది. అయితే ఇందులో నేను మరో క్లారిటీ ఇస్తాను. ఏదైతే నాకున్న సమాచారం ప్రకారం మొత్తం ఏదైతే ఉందో ఆగస్టు 15వ తారీఖు కల్లా ఈ మొత్తం రోడ్డు కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి టార్గెట్ మేరకు ఖచ్చితంగా రోడ్డును అందుబాటులోకి తీసుకురావాలి. అయితే సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 అనేది 3.92 కిలోమీటర్ల వరకు ఉంటాయి. ఈ రోడ్డుకి సంబంధించి గతంలోనే వెంకటాపాలెం నుంచి ప్రారంభమయ్యే ఈ రోడ్డు ప్రస్తుతం ఇక్కడ నిర్మాణం జరుగుతున్న స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో స్టీల్ బ్రిడ్జ్ మేజర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఆ మేజర్ బ్రిడ్జ్ ముందు వరకు ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు మొత్తం 60 మీటర్స్ రైట్ ఆఫ్ వే ఉంటుంది. లెఫ్ట్ గ్యారేజు, రైట్ గ్యారేజు, దాంతోపాటు బిఆర్టీ రోడ్డు ఉంటాయి. మొత్తం 3 గ్యారేజీలకు సంబంధించి కూడా నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మనం విజువల్స్లో చూసుకోవచ్చు. గతంలో నేను కొన్ని విజువల్స్ కూడా టెలికాస్ట్ చేస్తాను. ఆ విజువల్స్ ఒక్కసారి మరోసారి తాజాగా మీకు నేను టెలికాస్ట్ చేస్తాను. ఇది వెంకటపాలెం నుంచి ప్రారంభమయ్యే సీడ్ యాక్సిస్ రోడ్డు 1.5 కిలోమీటర్ల వరకు కూడా గతంలో నిర్మించారు. గతంలో నిర్మించిన రోడ్డు బిఆర్టీ రోడ్డు వరకే నిర్మించారు. దాన్ని నేరుగా కరకట్టకు కనెక్ట్ చేశారు. ఆ తర్వాత భూములు రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇటీవలే ఆ ప్రదేశంలో భూములు కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఉందో 1.5 కిలోమీటర్స్ కరకట్ట కనెక్ట్ చేసిన రోడ్డు తర్వాత మనకి కొంత భాగం వరకు కూడా అక్కడ నర్సరీ ఉంది. ఇటీవలే గత నెల రోజుల క్రితమే, నెలన్నర క్రితమే ఒక రైతు ముందుకు వచ్చి, ఉండవల్లికి సంబంధించిన రైతు ముందుకు వచ్చి దాదాపు 2.5 ఎకరాలకు సంబంధించిన నర్సరీని కూడా అప్పచెప్పడం జరిగింది. అక్కడ ఇప్పటికే నర్సరీని తొలగించి అక్కడ చదును ప్రక్రియ ప్రారంభించారు. ఆ తర్వాత కొంత భాగానికి సంబంధించిన భూమి వచ్చింది. ఆ తర్వాత అరటి తోట ఉంది. ఈ విధంగా ఎక్కడైతే భూములు స్వాధీనపరిచారో ఆ భూముల వద్ద రోడ్డు నిర్మాణ ప్రక్రియను కూడా చేపడుతూ ఉన్నారు. మన విజువల్స్లో చూసుకోవచ్చు. అక్కడక్కడ మనకి రోడ్డు నిర్మాణ ప్రక్రియ కొంతవరకు గ్రావెల్ వేసి ఒక లెవెల్ వరకు హైట్ కూడా లేపారు. అక్కడ ప్రాంతం చూసినట్టయితే ఇప్పటికే ఆ ప్రాంతంలోని భూములకు సంబంధించి కూడా స్వాధీనపరిచిన ప్రక్రియ కూడా పూర్తయిన పరిస్థితి ఉంది. ఆ ప్రదేశంలో రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత చూసినట్టయితే ముఖ్యమంత్రి నివాసం ఎదురుగా దాదాపు 300 నుంచి 400 మీటర్ల వరకు ఇప్పుడున్న నేను నించున్న ప్రదేశం నుంచి ముందుగానే అది కనబడుతుంది. 300 నుంచి 400 మీటర్ల వరకు కూడా డీబీఎం కూడా కంప్లీట్ చేశారు. డీబీఎం లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్, దాంతోపాటు బిఆర్టీకి సంబంధించి కూడా కంప్లీట్ చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత నేనున్న ప్రదేశం కనబడుతుంది. ఈ ప్రదేశంలోని ప్రస్తుతం కొంత భాగం వరకు కూడా పొలాలు ఉన్నాయి. ఇది దాదాపు 200 నుంచి 300 మీటర్ల వరకు కూడా ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డుకి సంబంధించి ఇప్పటికే దాదాపు
95% వరకు కూడా ఇక్కడ పొలాలన్నీ కూడా తొలగించారు. ఏదైతే మనం చూసుకోవచ్చు ఇంకా కొంత భాగం వరకే దీనికి సంబంధించిన రోడ్డుకు సంబంధించి కూడా నిర్మాణం చేపట్టేందుకు భూములకు సంబంధించిన చదును ప్రక్రియ ఉంది. నా ముందు ఇప్పుడు విజువల్స్లో మీకు కనబడుతున్న నా ముందు ఏదైతే ఉందో అది గ్రావెల్ వేసి దాదాపు ఒక హైట్ వరకు కూడా లేపారు. ఆ ప్రదేశంలోనే ఇప్పటికే రోడ్డు నిర్మాణానికి సంబంధించి కూడా కొంత ప్రక్రియ కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. ఎక్కడైతే భూములు రాలేదో ఆ ప్రదేశంలోని ఇప్పటికే రైతుల నుంచి భూములు వచ్చిన ప్రదేశంలో ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా చదును ప్రక్రియ చేస్తున్నారు. నేను ఉంచిన ప్రదేశం దాదాపు కంప్లీట్ అయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఏదైతే నా వెనకాల కనబడుతుంది ఇంకా భూమి ఉంది, దాన్ని కూడా చదును ప్రక్రియను కూడా చేపట్టబోతున్నారు. అయితే రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్కి భూములు ఇచ్చిన రైతుల దగ్గర నుంచి కొంత డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే ఈ అరటి తోటలకు అరటి గెలలు ఉన్న నేపథ్యంలోని కొంత అమౌంట్ రైతులు అడుగుతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు మాట్లాడుతున్నారు. అవి కూడా సంప్రదింపులన్నీ పూర్తయిన తర్వాత ఈ తరహాలోనే నాకు కనబడుతున్న ఈ తరహాలోనే మొత్తం కూడా వెంటనే ఒక్క పూటలో కూడా చదును ప్రక్రియను కూడా చేసే అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఇది దాటిన తర్వాత 2 స్టీల్ బ్రిడ్జ్లు ఉంటాయి. ఒకటి కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న మేజర్ బ్రిడ్జ్ 290 మీటర్లతో మేజర్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ తర్వాత 350 మీటర్ల వరకు రోడ్డు ఉంటుంది, అప్రోచ్ రోడ్డు. ఆ తర్వాత బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది. అవి కూడా చాలా స్పీడప్ చేయడం జరిగింది. బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కంటే ముందుగానే కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జ్ వస్తుంది. ఆ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ఈరోజు రాత్రికి స్లాబ్ నిర్మాణ ప్రక్రియను ప్రారంభించబోతున్నారు. A1 నుంచి P1 వరకు స్లాబ్ను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం రీఎన్ఫోర్స్మెంట్ ఏదైతుందో స్టీల్ ఎరెక్షన్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అది కూడా ఈరోజు సాయంత్రానికి కంప్లీట్ అవుతాయి. ఈరోజు రాత్రికి దీని మీద కాంక్రీట్ వేసే అవకాశాలు కనబడుతున్నాయి. వాతావరణం అనుకూలంగా ఉంటే ఈరోజు రాత్రికి ఎట్టి పరిస్థితుల్లోని దాని మీద కాంక్రీట్ కొంత భాగం వరకు కూడా కంప్లీట్ చేసేందుకు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. ఆ కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జ్ తర్వాత మనకు కనబడుతుంది కొంత అప్రోచ్ రోడ్డు కనబడుతుంది. 300 మీటర్లకు సంబంధించి దాదాపు 20 నుంచి 25 మీటర్ల వెడల్పుతో ఆ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డుకి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలోని ఎక్స్టెన్షన్ ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యలో కొంత భాగం వరకు అక్కడ భారీ ఎత్తున హైటెన్షన్ టవర్ ఉంది. ఆ టవర్ను కూడా ఈ నెల 20వ తారీఖు నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభించబోతున్నారు. దాన్ని పక్కన పెడతారు. ఎందుకంటే రోడ్డుకి అడ్డంగా ఉన్న నేపథ్యంలో దాన్ని పక్కకి పెట్టేసేసి ఆ రోడ్డు నిర్మాణం ప్రక్రియ చేపడతారు. బకింగ్హామ్ కెనాల్కి సంబంధించి చూసినట్టయితే ప్రస్తుతం రైట్ గ్యారేజీకి సంబంధించి కూడా స్లాబ్ నిర్మాణం ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత కాంక్రీట్ క్రాష్ బేరియర్లకు సంబంధించిన నిర్మాణం కూడా ప్రక్రియ ఉంది. అక్కడ క్లీనింగ్ ప్రక్రియ జరుగుతున్నారు. ఇంకా ఇప్పటికే పూర్తయిన లెఫ్ట్ గ్యారేజీకి సంబంధించి పూర్తి నిర్మాణం నేపథ్యంలో దాని మీద మ్యాట్రిక్ షీట్లు కూడా వేయటం జరిగింది. దానికి సంబంధించి కూడా కంప్లీట్ చేసుకొని త్వరలో 2 లెఫ్ట్ గ్యారేజ్ రైట్ గ్యారేజ్ సంబంధించి కూడా చివరిగా ఉన్న బిటమిన్ కాంక్రీట్ కూడా వేసే ప్రక్రియ చేస్తూ ఉన్నారు. ఇది మన సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 నుంచి నేరుగా ఏదైతుందో విజయవాడ నుంచి దాంతోపాటు మంగళగిరికి వచ్చే వాహనదారులు ఏ విధంగా అమరావతికి రావాలంటే 2 స్టీల్ బ్రిడ్జ్లుగా రావాలి. స్టీల్ బ్రిడ్జ్లు 2 కంప్లీట్ అయినా సరే ఈ రోడ్డు కూడా కనెక్టివిటీ రావాలి. ఈ రోడ్డు త్వరగా కనెక్టివిటీ తీసుకొచ్చేందుకే ప్రస్తుతం నిర్మాణ ప్రక్రియను చేపడుతున్నారు. నా ఎదురుగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ ఎదురుగా కనబడుతుంది ఇప్పటికే అక్కడ కొంత భాగం వరకు ఏదైతే రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు, ఏదైతే ఉందో DBM కంప్లీట్ చేయడం జరిగింది. అది దాదాపు 300 నుంచి 400 మీటర్ల వరకు ఉంటుంది. ఆ రోడ్డుకి సంబంధించి BRT దాంతోపాటు లెఫ్ట్ గ్యారేజ్ రైట్ గ్యారేజ్ సంబంధించి కంప్లీట్ చేయడం జరిగింది. లెఫ్ట్ గ్యారేజ్ రైట్ గ్యారేజ్ సంబంధించి కొంత భాగం కంప్లీట్ అవుతే BRT మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు అదే తరహాలోనే నా వెనకాల కనబడుతున్న అదే తరహాలోనే ఈ రోడ్డు దీనికి కనెక్ట్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ ఈ రోడ్డు ఏ విధంగా ఉందో దాదాపు ఈ ప్రదేశం వరకు నాకున్న సమాచారం ప్రకారం 300 మీటర్లు ఉంటాయి. ఈ 300 మీటర్లకు సంబంధించి ఇక పొలాలు అడ్డంగా ఉన్న నేపథ్యంలోనే ఈ పొలాలకు సంబంధించిన చదును ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగింది. దానికి ఆ రోడ్డుకి కనెక్ట్ చేస్తారు. దాంతోపాటు ఇప్పటికే ఇక్కడ ఈ ప్రదేశంలోని ఏదైతే గ్రావెల్ వేసుకొని ఒక లెవెల్ వరకు కూడా హైట్ పెంచారు. దాదాపు కింద నుంచి పై వరకు నాకున్న సమాచారం ప్రకారం 5 నుంచి 6 మీటర్ల హైట్ ఉంటుంది. ఆ 5 నుంచి 6 మీటర్ల హైట్ వరకు కూడా దీని మీద కూడా గ్రావెల్ వేసుకొని హైట్ పెంచుకున్న తర్వాత ఈ రోడ్డు దాన్ని కనెక్ట్ చేస్తారు. గతంలోనే భూ సమస్య సంబంధించి ప్రస్తుతం పరిష్కారమైన ప్రదేశంలోనే ఇందుకు సంబంధించిన రోడ్డు నిర్మాణం గతంలో పూర్తి చేసుకోవడం ద్వారా ఏదైతే ఉందో మిగతా భూములు వచ్చిన వెంటనే వాటిని కనెక్ట్ చేసుకోవడం ద్వారా కొంత సమయం కూడా కలిసి వస్తుంది అనేది కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే భూములు ఏదైతే రైతులు ఇచ్చారో ఆ ప్రదేశంలో వెంటనే ఇందుకు సంబంధించిన రోడ్డు నిర్మాణ ప్రక్రియను కూడా చేపడుతున్నారు. ప్రస్తుతం నాకున్న సమాచారం ప్రకారం మొత్తం సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించి దాదాపు భూములన్నీ కూడా దానికి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా తొలగాయని చెప్పుకోవచ్చు. 6 నుంచి 7.5 ఎకరాల వరకే ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. వాటిపై కూడా 2-3 రోజుల్లో కూడా CRD అధికారులు కీలక నిర్ణయం తీసుకొని వాటిని కూడా
స్వాధీనపరుచుకుని అక్కడ చదును ప్రక్రియను కూడా ప్రారంభించే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే నాకున్న మరో సమాచారం ఏంటంటే మొత్తం ఈ 60 మీటర్స్ రైట్ ఆఫ్ వే సంబంధించి ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించిన 60 మీటర్స్ రైట్ ఆఫ్ వే ఉంటుంది. ఈ 60 మీటర్స్ రైట్ ఆఫ్ వేలో మనం చూసినట్టయితే ఇందులోని లెఫ్ట్ గ్యారేజ్ రైట్ గ్యారేజ్ BRTకి సంబంధించి 13 మీటర్లు 13 మీటర్లు 13 మీటర్లు ఉంటే మరోపక్క యూటిలిటీకి సంబంధించి ఇంకో కొంత భాగం ఉంటుంది. రోడ్డు మధ్యలోని కొంత ప్లాంటేషన్ సంబంధించి 2 నుంచి 3 మీటర్లు వదులుతారు. ఈ విధంగా మొత్తం రోడ్డుకి సంబంధించిన నిర్మాణానికి సంబంధించి మరింత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోని మొదటిగా ముఖ్యమంత్రి టార్గెట్ మేరకు BRT రోడ్డును త్వరితగతిన కంప్లీట్ చేసేందుకు ప్రస్తుతం టార్గెట్ ప్రకారం నిర్మిస్తూ ఉన్నారు. ఎందుకంటే BRT రోడ్డు అనేది మిడిల్లో వస్తుంది, దాదాపు 13 మీటర్ల వరకు ఉంటుంది. ఆ రోడ్డు వరకు ముందుగా నిర్మాణం పూర్తి చేసుకొని ఏదైతే స్టీల్ బ్రిడ్జ్కు కనెక్ట్ చేయడం ద్వారా త్వరితగతిన రోడ్డు ఏదైతే ఉందో వాహనాలు వెళ్లేందుకు యాక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే కరకట్టకు సంబంధించి కూడా ట్రాఫిక్ రద్దీ చాలా ఎక్కువగా కనబడుతుంది. వర్షాకాలం వచ్చినప్పుడు భారీ వర్షాలు కురిసినప్పుడు కొంత భాగమైనా సరే వాహనాలు ఎడ్జ్లో వెళ్తే జారిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోని త్వరితగతిన దీన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వర్షాకాలం కావచ్చు, దాంతోపాటు ట్రాఫిక్ రద్దీ నుంచి చాలా వరకు వాహనాలకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అందులో భాగంగానే ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి కూడా నిర్మాణాన్ని స్పీడప్ చేయడం జరిగింది. దాదాపు ఈ రోజు నుంచి చూసినట్టయితే 22 రోజుల సమయం ఉంటుంది. అంటే ఆగస్టు 15 ప్రభుత్వం టార్గెట్ ఇస్తే 10వ తారీఖు కల్లా వీటిని కంప్లీట్ చేయాలి. దానికి అనుగుణంగానే ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనకి JCB కనబడుతుంది, దాంతోపాటు ఇంకో వాహనాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ ప్రదేశంలోనే 2 వాహనాలతో ఇక్కడ కూడా పూర్తిగా చదును ప్రక్రియ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మట్టి కొంతవరకు ఉంది, దాంతోపాటు పొలాలు కూడా ఉన్న నేపథ్యంలో వాటిని అన్ని కూడా తొలగిస్తూ పూర్తి స్థాయిలోనే అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ కూడా చేస్తూ ఉన్నారు. ఈ 10-15 నిమిషాల్లోనే దాదాపు 10 నిమిషాల్లోనే నా వెనకాల కనపడుతున్న పొలంకి సంబంధించి పూర్తిగా చదును ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇది దాదాపు గంట 2 గంటల్లోనే ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేశారు. ఇది దాదాపు నాకున్న సమాచారం ప్రకారం అరెకరం వరకు ఉంటుంది. ఈ అరెకరానికి సంబంధించి పూర్తిగా చదును ప్రక్రియ కంప్లీట్ చేసి ఆ పక్కన పొలాలు కూడా అదే తరహాలో కూడా పూర్తి స్థాయిలో చదును చేయబోతున్నారు. నా వెనకాల కనబడుతుంది ఇంకా కొంతవరకు పొలం ఉంది, దాన్ని కూడా చదును చేయబోతున్నారు. అక్కడ కనబడుతున్న ఒక రోడ్డు ఉంటుంది, దాన్ని నేరుగా దీనికి కనెక్ట్ చేస్తారు. అంటే రోడ్డు నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం ఈ భూమి బ్లాక్ సాయిల్ నేపథ్యంలోని దీన్ని బలంగా ఉండేందుకు దృఢంగా ఉండేందుకు దాదాపు 5 నుంచి 6 లేయర్ల వరకు కూడా ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కూడా నిర్మించబోతున్నారు. పూర్తి స్థాయిలో క్వాలిటీగా నిర్మిస్తారు. ఇప్పటికే మనం చూసాం సీడ్ యాక్సిస్ రోడ్డు 14-19లో నిర్మించినా సరే ఇంకా చాలా దృఢంగా కనబడుతుంది. నిర్మాణానికి సంబంధించి చాలా లారీలతో పాటు నిర్మాణానికి సంబంధించిన వాహనాలు రోజు చాలా వందలాది వెహికల్స్ కూడా ఆ ప్రాంతంలోని ఆ మార్గంలో వెళ్తూ ఉంటాయి. అయినా సరే దృఢంగా ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే ప్రస్తుతం వీటి నిర్మాణం కూడా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ప్రక్రియ చాలా స్పీడ్గా కొనసాగుతుంది. మీకు ఇంకా డీటెయిల్గా చూపించేందుకు నేను ఈ దగ్గరలోనే ఈ పొలం కొట్టేస్తున్నారు కదా, దాని దగ్గరలోనే ఒక హైట్లోని దాదాపు పై వరకు వేసిన గ్రావిల్ ఒక హైట్లో వేశారు. ఈ రోడ్డు మీదకి రావడం జరిగింది. మనం చూసుకోవచ్చు విజువల్స్లోని. ఇది మొత్తం అక్కడ ఆల్రెడీ దాదాపు 300 మీటర్లకు సంబంధించిన DBM కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి అక్కడ వరకు దాదాపు ఒక 200 మీటర్లు ఉంటాయి. ఇందులోని 2 నుంచి 3 ఎకరాల వరకు కూడా పొలం ఉంటుంది. దానికి సంబంధించి ప్రస్తుతం చదును ప్రక్రియ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అరటి తోట ఉంది, అరటి తోట పూర్తిగా తొలగించి చదును చేశారు. ఈ పక్కన ఇంకా అరటి తోట ఉంది, దాన్ని కూడా తొలగించబోతున్నారు. ఇంకా ఆ తర్వాత మనకు ఇంకో పొలం కనబడుతుంది, అది వచ్చేసరికెళ్ళే లిల్లీ తోట. ఆ లిల్లీ తోటకి సంబంధించి ఇప్పటికే రైతులతో సంప్రదింపులు జరిపారు. వాళ్ళందరూ కూడా ల్యాండ్ పూలింగ్ వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలోని ఈరోజు రాత్రికి ఆ పొలాన్ని కూడా ప్రస్తుతం తొలగిస్తున్నారు. దానికి సంబంధించిన ప్రక్రియను కూడా ప్రస్తుతం ఏదైతే ఉందో ADCL ఆధ్వర్యంలోని NCC నిర్మాణ సంస్థ చేస్తూ ఉంది. అయితే మొత్తం ఈ రోడ్డు కనెక్టివిటీగా నాకున్న సమాచారం ప్రకారం దాదాపు 500 నుంచి 600 మీటర్ల వరకు కూడా రోడ్డు రావాల్సి ఉంది. రోడ్డుకి సంబంధించి పొలాలు రావాల్సి ఉంది. వాటన్నీ కూడా ఈరోజు రేపట్లోనే ఏదైతే ఉందో శని ఆదివారాల్లో మొత్తం దీని సంబంధించిన ప్రక్రియను కంప్లీట్ చేయబోతున్నారు. అయితే నేను ఎక్కడి నుంచి చెప్తున్నానంటే ప్రజెంట్ ఏదైతే 1.5 కిలోమీటర్లకు సంబంధించి BRT కరకట్ట కనెక్ట్ చేశారు కదా, ఆ రోడ్డు కరకట్ట కనెక్ట్ చేసిన అక్కడి నుంచి ప్రస్తుతం నేనున్న ప్రదేశం ఏదైతే ఉందో సీఎం ఇల్లు దాటిన తర్వాత ప్రస్తుతం మనకి అక్కడ దగ్గరలోనే ఇక్కడ కొన్ని విల్లాలు కనబడుతున్నాయి. ఆ విల్లాల వరకు చూసినట్టయితే ఈ మధ్యలోనే దాదాపు 500 మీటర్ల వరకు 500 నుంచి 600 మీటర్లకు రోడ్డు రావాల్సి ఉంది. ఆ రోడ్డుకి సంబంధించి పొలాల అన్నీ కూడా ప్రస్తుతం చదును ప్రక్రియను స్పీడ్గా కొనసాగిస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఏదైతే ఈ రోడ్డు చూసుకోవచ్చు, ఈ తరహాలోనే దాదాపు 16 మీటర్స్ రైట్ ఆఫ్ వే ఉంటుంది రోడ్డు. ఇప్పటికే దీనికి సంబంధించి కొంత డివైడ్ చేసేందుకు ఇక్కడ కొన్ని ఐరన్ రాడ్స్ కూడా వేసుకున్నారు వాళ్ళకి సంబంధించిన మెజర్మెంట్ కోసం. ఇది మొత్తం
60 మీటర్స్ రైట్ ఆఫ్ వే, ఇందులోని 13 మీటర్స్ వస్తుంది లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్, బీఆర్టీ గ్యారేజ్. ఇదే తరహాలోనే అక్కడ ఆ రోడ్డు ఏదైతే ఉందో చదును ప్రక్రియ చేస్తున్నారో దాని రోడ్డుని దీనికి కనెక్ట్ చేసే ప్రక్రియ మాత్రం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, అక్కడ నాకు రైట్ సైడ్లో కనబడుతుంది మొత్తం కూడా ప్రధానంగా కరకట్ట రోడ్డు ఉంది. అక్కడ ట్రాఫిక్ రద్దీ భారీగా ఉన్న నేపథ్యంలో ఇది అందుబాటులోకి రావడం ద్వారా అమరావతిలోకి వెళ్ళే వాహనదారులకు చాలా సులభమైన మార్గంగా ఉంది. ఆగస్టు 10వ తారీఖు కల్లా కంప్లీట్ చేసే దిశగా కూడా ప్రస్తుతం నిర్మాణ సంస్థ దీనికి సంబంధించిన రోడ్డుకు సంబంధించి పొలాలకు సంబంధించిన ప్రస్తుతం చదును ప్రక్రియ స్పీడప్ చేయడం జరిగింది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, C24x7 అమరావతి.